బ్యాక్ టు న్యూస్. వృధా అవుతున్న మురుగునీటిని సైతం వాడుకలోనికి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టబోతోంది. గ్రేటర్ పరిధిలో రోజురోజుకి నీటి డిమాండ్ పెరుగుతూ ఉండడంతో మురుగునీటిని శుద్ధి చేసి వాడుకలోనికి తెచ్చే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఎండాకాలం మహానగరంలో నీటి కొరత లేకుండా చేయటమే లక్ష్యమంటోంది జీహెచ్ఎంసీ. గ్రేటర్ పరిధిలో వెలువడుతున్న మురుగు జలాలను జలమండలి 3 పద్ధతుల్లో శుద్ధి చేస్తోంది. తొలి దశలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి నాలాలు, ప్రత్యేక కాలువలు, పైప్ లైన్ వ్యవస్థల ద్వారా చేరుతున్న మురుగునీటిలోని ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తోంది. రెండో దశలో ఇందులోని మలినాలు వడగట్టేందుకు సెడిమెంటేషన్ ట్యాంకుల్లోకి పంపుతోంది. మూడో దశలో జలాల్లోని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కరిగిన ఆక్సిజన్ స్థాయిలు, కరిగిన ఘన పదార్థాలను పర్యావరణానికి హాని కలిగించని స్థాయిలో ఉండేలా శుద్ధి చేసి మూసీతో పాటు చుట్టుపక్కల చెరువుల్లోకి వదులుతోంది. ఈ నీటినే నిర్మాణ రంగంలో క్యూరింగ్, సిమెంట్, కాంక్రీట్, ఇసుక మిశ్రమాలను కలిపేందుకు, కార్ల వాషింగ్, నగరంలోని పలు పార్కులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో ఉన్న పార్కుల్లో గార్డెనింగ్ అవసరాలకు వినియోగించేందుకు ఏర్పాట్లు చేసింది. శుద్ధి చేసిన నీటిని 5,000 లీటర్ల ట్యాంకర్ను 50 నుంచి 125 రూపాయలకు అమ్మేలా ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్ను బట్టి ధరను తగ్గించే అవకాశం ఉందని జలమండలి చెబుతోంది. ప్రజలు దీన్ని వినియోగించుకొని మీ గార్డెన్స్ వాటికి వాడుకునేదానికి ఇది మంచి నీరు బేసికల్గా తాగలేము, కానీ తాగేదానికి ఉపయోగపడుతుంది. ఈ నీరు వాటిని శుద్ధి చేసి మనం మామూలుగా మూసీలో వదిలేస్తుంటాము. ఈ నీరు ప్రజలు వాడుకోవాలని చెప్పేసి సమ్మర్లో మొదలుపెట్టాము. దానికి కొంచెం ప్రచారం కల్పించాలి. ఎక్కడన్నా ఉదాహరణకి గేటెడ్ కమ్యూనిటీస్, పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్న వాళ్ళు వాడచ్చు. ఉదాహరణకి గవర్నర్ గారి బంగ్లాకి ఇప్పుడు రేపు వినియోగంలోకి తేబోతున్నాం. రీసైకిల్ చేసి వాటరు మనకు ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి ఎస్టీపీ నుంచి వాటర్ ఇవ్వబోతున్నాం అన్నమాట. వారు గవర్నర్ గారు రాజ్భవన్లో ఉన్నటువంటి వాటికి ఆ వాటర్ ఫస్ట్ టైం హైదరాబాద్లో చేయబోతున్నాము. ప్రస్తుతం తాగునీటి ట్యాంకర్ను వినియోగదారునికి 5,000 లీటర్ల నీటికి 400 రూపాయల చొప్పున వసూలు చేస్తోంది వాటర్ బోర్డ్. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాశయాల నుంచి మహానగరానికి తరలిస్తున్న నీటిలో ప్రతి 1000 లీటర్ల నీటి శుద్ధికి జలమండలి 45 నుంచి 50 రూపాయలను ఖర్చు చేస్తోంది. ప్రస్తుతానికి 750 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు మాత్రమే జలమండలి వద్ద ఎస్టీపీలు ఉన్నాయి. వాటర్ బోర్డ్ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం ద్వారా రాబోయే వేసవిలో భూగర్భ జలాలు, ట్యాంకర్ నీళ్లపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు వాటర్ బోర్డు అధికారులు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో రోజువారీగా సుమారు 140 కోట్ల లీటర్ల మేర మురుగు జలాలు వస్తున్నాయి. ఇందులో 750 మిలియన్ లీటర్ల మురుగునీటిని జలమండలి శుద్ధి చేసి మూసి, ఇతర చెరువుల్లో వదిలిపెడుతోంది జీహెచ్ఎంసీ. దీంట్లో వచ్చి మనం యాజ్ ఆఫ్ నౌ ఈ వాటర్ని రీసైకిల్ యూస్ కాన్సెప్ట్లో సంజీవే పార్క్కి ప్రొవైడ్ చేస్తున్నాం, ఎన్టీఆర్ గార్డెన్కి ఇస్తున్నాం, లుమిని పార్క్కి ఇస్తున్నాం. అలాగే మన ఇన్ హౌస్ గార్డెన్ మెయింటైన్ చేయడానికి కూడా ఇదే వాటర్ యూస్ చేస్తాం. ఇది కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి యూస్ చేసుకోవచ్చు, అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు, పబ్లిక్ గార్డెన్స్ యూస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వాషింగ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు, క్లీనింగ్ పర్పస్, వెహికల్ క్లీనింగ్కి. అది మురుగునీరు శుద్ధి చేయడం వల్ల భూగర్భ జలాలను అక్రమ బోరుబావుల ద్వారా తోడే అవకాశం ఉండదని వాటర్ బోర్డు భావిస్తోంది. నిర్మాణ రంగం, గార్డెనింగ్ అవసరాలకు తాగునీటిని వాడే అవకాశం ఉండదు కాబట్టి హరితహారంలో నాటిన కోట్లాది మొక్కలకు కూడా ఈ శుద్ధి నీటినే వాడాలని వాటర్ బోర్డు భావిస్తోంది.